నమస్కారం. ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఎన్టీఏగా పిలిచే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ తణుకులో వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూల ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఈ మేరకు చిత్తూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నినాదాలు ఇచ్చారు. దేశ ప్రజలను ప్రభావితం చేసిన ఈ సమస్య పరిష్కారం కోసం గురువారం దేశవ్యాప్తంగా జరిగే విద్యార్థుల బంద్ను జయప్రదం చేయాలని ఉద్యమకారులు కోరారు. అసమర్థ ఎన్టీఏ రద్దయ్యే వరకు విద్యార్థుల గళం వినిపిస్తూనే ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు టి అప్పలస్వామి, గంటా పవన్, టి అనిల్ పాల్గొన్నారు. చేయండి, రేపు జరిగే బంద్ను జయప్రదం చేయండి. రేపు జరిగే బంద్ను పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు రద్దు చేయాలి. రద్దు చేయాలి. నీట్ పేపర్ను రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ని చేయాలి. నీట్ పరీక్షను రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా రాసిన విద్యార్థులకు పార్లమెంటు సమావేశాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని వ్యాఖ్యానాలు చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈ మత ప్రతినిధులు తణుకులో బుధవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేసి నినాదాలు ఇచ్చారు. ప్రముఖ సినీ నటుడు ఎస్వి రంగారావు 106వ జయంతిని తాడేపల్లిగూడెంలో బుధవారం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు సెంటర్లోని విగ్రహానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి నివాళులు అర్పించారు. అపురూప నటనతో అందరినీ అలరించిన ఎస్వి రంగారావుకు భారతరత్న ఇవ్వాలని సిఫార్సు చేస్తారని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి తన సిఫార్సు లేఖలు పంపుతారని తెలియజేశారు. ఎస్వి రంగారావు గారి యొక్క 106వ జయంతి సందర్భాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తమ్ముడు రాము గాని ఇతర బృందం అంతా కూడా సేవా సమితి అందరూ ఎస్వి గారి సేవా సమితి అందరూ కూడా ఇది ఒక సంత కార్యక్రమం లాగా చేసేందుకు వారందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరల బాబ్జీ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి దర్శ సోమేశ్వరరావు గారికి, అదేవిధంగా మానేటి బాబ్జీ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ మరి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఒక సేవా సమితి కాకుండా ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్వి గారికి మరి భారత రత్న ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ని ముందుకు తీసుకురావడం అది హర్షణీయం. ఎందుకంటే అటువంటి మహానటుడిని మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదన్నలో అతిశయం లేదు. ఆయన నటించిన పాత్రల్లో కన్నీరు తిప్పించే పాత్ర 12 కాపురం గాని, మరి తాత మనోడు గాని మనం రోధించిన సందర్భం చిన్న వయసులో అలాంటి మహానటుడు, పౌరాణిక నటుడు, మరి యమతండ్రరాజు పాత్ర తిరుగులేని నటుడు, మరి అలాంటి నటుడికి ఇవాళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ ఈ రోజు ఏదైతే అడిగారో నేను ఈ రోజు నా లెటర్ హెడ్ మీద భారత రత్నకి డిమాండ్ చేస్తూ మీరందరూ రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీజీకి, మరి బీజేపీ పార్టీకి ఈ రోజు నా లెటర్ మీద అందజేస్తాను. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారినేటి బాబ్జీ, బీజేపీ నాయకులు నరిసి సోమేశ్వరరావు, ఎస్వీఆర్ సేవా సమితి ప్రెసిడెంట్ భోగిరెడ్డిరాములు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఇంటి వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా మోటార్ మెకానిక్ల దినోత్సవ సభలో బొలిశెట్టి పాల్గొని కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు కొమ్మిశెట్టి వెంకటరాజు అధ్యక్షత వహించారు. నీతి నిజాయితీగా పనిచేసినప్పుడే యూనియన్లు అభివృద్ధి చెందుతాయని ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణ రాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆకివీడులో ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ 2 వీలర్స్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు తోట వాసు, బీజేపీ పట్టణ అధ్యక్షులు సింగులూరి చిట్టిబాబులను ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ను కట్ చేసి పట్టణ పురవీధుల గుండా మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కళారంగానికి ఎనలేని సేవలు అందించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల్లో సేవలందించిన మహనీయులు కళామతల్లి ముద్దుబిడ్డ ఎస్వి రంగారావు అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎస్వి రంగారావు 106వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విగ్రహానికి దుర్గేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి టూరిజం హబ్గా చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఒక సినిమా స్టూడియోను ప్రభుత్వ సహకారంతో నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని, ఆ మాటకొస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు. రంగానికి చెందినటువంటి ఎస్వి రంగారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఇక్కడ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను కూడా ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలతో కలిసి కూర్చుని మాట్లాడటం జరిగింది. కేవలం ఇక్కడ షూటింగ్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అందమైన లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి అద్భుతంగా ఆ లొకేషన్స్ని సెల్యులాయిడ్ మీదకి తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తెలంగాణలోనే ఆ రకమైనటువంటి స్టూడియోల నిర్మాణం కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక వసతుల్ని ఈ ప్రాంతంలో కల్పించడానికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉంది. అయితే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం సినిమా రంగానికి చెందినవారు. ఎందుకంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే జరుగుతూ ఉన్నాయి. పీపీపీ మోడ్ అంటున్నాం మనం. కేవలం ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు కనుక ప్రైవేట్ రంగం అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా, స్టూడియో ఓనర్లు కూడా వారు ముందుకొచ్చి పెట్టుబడులు పెడితే ఇక్కడ స్థలాల్ని కేటాయించి తద్వారా ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ, డబ్బింగ్ థియేటర్ కానివ్వండి, రీ రికార్డింగ్ థియేటర్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పాల్గొన్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. వశిష్ఠ గోదావరి ఏటిగట్టును పటిష్టం చేసేందుకు కృషి. నర్సాపురంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి బాటలో నడిపిస్తా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో ఘనంగా మెకానిక్ దినోత్సవ సంబరాలు. వీరి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. మత మనోభావాలను కించపరిచిన రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాలి. తణుకులో డిమాండ్ చేసిన హిందూ సంఘాల ఐక్య వేదిక. తాడేపల్లిగూడెంలో ప్రజా దర్బారు నిర్వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. సమస్యలను ఆలకించి పరిష్కారానికి హామీ. ప్రముఖ సినీ నటుడు ఎస్వి రంగారావుకు రాజమండ్రిలో నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.